హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఏఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఈరోజు వీడియోలో ఎటువంటి ఫుడ్ కలర్లు మైదా వాడకుండా హెల్తీగా అండ్ టేస్టీగా అలాగే కొంచెం డిఫరెంట్గా అరిటాకు హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అరిటాకు హల్వా చేసుకోవడానికి ఈ విధంగా 4-5 అరిటాకు ముక్కలను తీసుకొని వాటర్ వేసి క్లీన్ చేసుకోండి. తర్వాత ఫోల్డ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ అరిటాకు ముక్కల్ని వేసుకోండి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ రసాన్ని వడగట్టుకోండి. ఈ విధంగా రసం మొత్తాన్ని తీసుకున్న తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఈ అరిటాకు రసాన్ని అందులో వేసుకోండి. ఇంకా ఇందులోనే చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 కప్పు పంచదారను వేసుకోండి. ఈ పంచదార కరిగి ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించాలి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒక గిన్నెలో 1/2 కప్పు కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోండి. ఇలా కలుపుతూ వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలపండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కలుపుకోండి. ఈ రెసిపీ మొత్తానికి 1/4 కప్పు నెయ్యి వరకు పడుతుంది. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ హల్వా అనేది మాడిపోకుండా ఉడికించాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా హల్వా ప్యాన్ నుండి సపరేట్ అయి నెయ్యి పైకి తేలితే హల్వా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోనికి తీసుకుందాం. అంతేనండి, అరిటాకు హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం ఎస్విఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.